My precious children of God, I welcome all of you to this program and I give you all happiness and joy, and may the Lord lay his hand upon you and encourage you with all his నా blessings. ప్రశస్తమైనటువంటి దేవుని బిడ్డలారా, మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఈ కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నాను. ప్రభు తన హస్తమును మీ మీద ఉంచి దీవించుగాక. Today the great promise given to us is from Leviticus chapter 20 verse 24. లేవి కాండము 20వ అధ్యాయం 24వ వచనం నుండి గొప్ప వాగ్దానము నేడు మనకివ్వబడినది. You will possess their land, I will give it to you as an inheritance. నేను మీతో చెప్పిన మాట ఇదే, మీరు వారి భూమిని స్వాస్థ్యముగా పొందుదురు. అది అనగా పాలు తేనెలు ప్రవహించు ఆ దేశము మీకు స్వాస్థ్యముగా ఉండునట్లు అది మీకిచ్చెదను. You may be in need of many blessings in this ఈ world. లోకంలో మీరు అనేక ఆశీర్వాదముల కొరకు వేచి ఉండవచ్చు. Today the Lord promises to you, my child, you will possess all those blessings which you want. నా బిడ్డ, నీకు కావలసిన ఆశీర్వాదములన్నిటినీ నీవు పొందుకునేదవు అని ప్రభు ఈరోజు మీకు వాగ్దానం చేస్తున్నారు. I will give it to you as an inheritance. నేను వాటన్నిటినీ నీకు స్వాస్థ్యముగా ఇచ్చేదను. How man of God Abraham received God's abundant blessings in his life. దైవజనులైన అబ్రాహాము తన జీవితంలో గొప్ప ఆశీర్వాదములు ఏ విధంగా పొందుకున్నాడు? He sought God diligently. అతను దేవుణ్ణి యథార్థముగా వెతికాడు. He sought him with all his heart. ప్రభువును తన హృదయమంతటితో కూడా వెతికి ఉన్నాడు. That's why the Lord blessed him abundantly. అందుకే ప్రభు అతన్ని సమృద్ధిగా ఆశీర్వదించాడు. What is the promise given to Abraham? అబ్రహాముకి ఇవ్వబడిన వాగ్దానం ఏమై ఉన్నది? Abraham, I will give you and your descendants after you the land in which you are a stranger, all the land of Canaan as an everlasting possession, and I will be your God. నీకును నీ తరువాత నీ సంతతికిని నీవు పరదేశువై ఉన్న దేశమును అనగా కనానను దేశమంతటిని నిత్య స్వాస్థ్యముగా ఇచ్చి వారికి దేవుడనయుందునని అతనితో చెప్పెను. The same God who blessed Abraham like this is ready to bless you even today, my precious children of God. అబ్రహామును అట్టి విధంగా ఆశీర్వదించినటువంటి అదే దేవుడు ఈ రోజు మిమ్ములను కూడా దీవించడానికి సిద్ధముగా ఉన్నాడు నా ప్రశస్తమైన బిడ్డలారా. Ephesians chapter 1 verse 11 also says like that. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 11వ వచనంలో ఈ విధంగా వ్రాయబడి In ఉన్నది. him we were also chosen, having been predestined according to the plan of him who works out everything in conformity with the purpose of his will, in order that we who were the first to put our hope in Christ might be for the praise of his glory. మరియు క్రీస్తునందు ముందుగా నిరీక్షించిన మనము తన మహిమకు కీర్తి కలుగజేయవలెనని దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పమును బట్టి మనలను ముందుగా నిర్ణయించి ఆయన యందు స్వాస్థ్యముగా ఏర్పరచెను. If God promises something to you through the word of God, దేవుడు మీకేదైనా ఒక వాగ్దానమును వాక్యము ద్వారా చేసినట్లయితే God will fulfill it surely, my precious children of God. ప్రభు దాన్ని నిశ్చయంగా నెరవేరుస్తాడు నా ప్రశస్తమైన బిడ్డలారా. Luke 10:27, లూకా 10:27, Mark 10:17, మార్కు 10:17 ప్రకారముగా all these verses also say the same thing. ఈ వచనాలన్నిటిలో కూడా అదే వ్రాయబడి ఉన్నది. You can receive the everlasting life. మీరు నిత్య జీవాన్ని పొందుకుంటారు. God is ready to fulfill all your ప్రభు promises. వాగ్దానములన్నిటినీ నెరవేర్చడానికి సిద్ధముగా We have ఉన్నాడు. to claim it like Abraham. మీరు అబ్రాహాము వలె వాటిని స్వీకరించి God పొందుకోవాలి. who promised Abraham fulfilled it. అబ్రాహాముకు వాగ్దానం చేసిన దేవుడు నెరవేర్చాడు కూడా. In the same way, God will fulfill all the promises given to you, my children of God, through the word of God. అదే విధంగా వాక్యము ద్వారా మీకు ఇచ్చిన వాగ్దానములన్నిటినీ కూడా ప్రభు నెరవేరుస్తాడు నా ప్రియమైన బిడ్డలారా. To read the word of God and claim all the promises. దేవుని వాక్యాన్ని చదువుతూ వాగ్దానములన్నిటినీ స్వీకరించండి. God will give you grace to possess all the blessings. ఆశీర్వాదములన్నిటినీ పొందుకునే కృపను ప్రభు మీకు ఇస్తాడు. Even now, let us pray and get all God's abundant blessings and the possessions which we want to get right. ఇప్పుడు కూడా మనము ప్రార్థన చేసి దేవుని యొక్క ప్రశస్తమైన ఆశీర్వాదములను స్వాస్థ్యమంతటినీ కూడా పొందుకుందాం. Precious God,
Thank you, Lord, for all your blessings. ప్రశస్తమైన ప్రభువా నీ దీవెనలన్నిటికై వందనాలయ్యా. Even now, Father, we commit all the blessings upon your children's life, O Father. ప్రభువా ఇప్పుడు కూడా నీ ఆశీర్వాదములన్నీ నీ బిడ్డలపైన కుమ్మరించండి. They may be in need of health, వారు ఆరోగ్యము అవసరమై or some ఉన్నారు, possession. లేక ఏదైనా స్వాస్థ్యం అవసరమై ఉన్నారు. Maybe they are in need of health, Father. ఆరోగ్యము కొరకు వారు వేచి ఉన్నారు. Supply all that need right వారి now. అవసరతలన్నిటి ఇప్పుడే తీర్చండి Lay ప్రభువా. the mighty hand upon each and everyone who are crying unto thee. నీకు మొరపెడుతున్న వారందరిపైన నీ బలమైన హస్తమును ఉంచండి. Let them be blessed like Abraham. అబ్రహాము వలె వారు దీవించబడుదురుగాక. In Jesus' name we pray. యేసు నామములో ప్రార్థిస్తున్నాము. Amen. ఆమేన్.